నమస్తే, నేను మీ అశ్విని కుమార్. అమిత్ షా తెలంగాణ రావటము, తెలంగాణలో బీజేపీ కార్యకర్తల్ని, ముఖ్య నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేయటము, పార్లమెంటు ఎన్నికలకి ఎట్లా ముందుకెళ్ళాలి, గ్రూప్ తగాదాలన్నింటినీ కూడా పక్కన పెట్టండి అని చెప్పి గట్టిగా ఒక వార్నింగ్ ఇవ్వటం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. తిరిగి ఆయన ఢిల్లీకి పయనం కూడా అయ్యారు. అసలు తెలంగాణలో జరుగుతున్నది ఏంటి? ఎప్పుడూ చెప్తున్నట్టుగానే మనం మీడియా కానీ విపక్షాలు కానీ ఒకటైతే తెలంగాణలో ముఖ్యంగా గమనించినవి, భారతీయ జనతా పార్టీ గతం కంటే బలపడింది. ఎట్లా దెబ్బ కొట్టాలి భారతీయ జనతా పార్టీని? ఎప్పుడైతే బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తప్పించడం కన్నా కూడా ఆయన పదవీ కాలం పూర్తయింది. దాని తర్వాత ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా. అంటే ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిగా అనటం కన్నా కూడా దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాలకు కూడా ప్రధాన కార్యదర్శి అనే ఒక పదవి ఇచ్చారంటే ఆయనకి ప్రమోషన్ ఇచ్చినట్టే. కానీ దాన్ని తీసుకొని వచ్చి విపక్షాలు బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయని, గ్రూప్ రాజకీయాలకి మొదలైందంటూ కూడా కిషన్ రెడ్డికి, ఈటల రాజేందర్కి, బండి సంజయ్కి గ్యాప్ తీసుకురావడానికి బాగా ప్రయత్నించిన అసెంబ్లీ ఎన్నికల ముందు. అంతేకాకుండా బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే అంటూ కూడా జనాల్లోకి గట్టిగా తీసుకెళ్ళడానికి ప్రయత్నించింది కాంగ్రెస్ పార్టీ. అది కూడా దాని విజయానికి ఒక కారణం అని చెప్పచ్చు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే ముందు కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారంటూ ఒక రకమైన స్పెక్యులేషన్ క్రియేట్ చేసి క్యాడర్ని అయోమయానికి గురి చేసింది. ఇవన్నీ కూడా అంటే వాస్తవానికి బీజేపీలో అంతర్గత సమస్యలు ఉన్నప్పటికీ కూడా బయటికి ఎప్పుడు రాలేదు. ఇంతలాగా కూడా బయటికి తీసుకురావడానికి ప్రయత్నించింది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, అంతేకాకుండా విపక్షాలు కూడా. ఇవంతా కూడా అసెంబ్లీ ఎన్నికలకి దాదాపు వాళ్ళు అనుకున్న 25 నుంచి 30 స్థానాలకి 8 స్థానాలకి పడిపోవటానికి కూడా ఒక కారణం అని చెప్పచ్చు. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు వచ్చాక దాదాపు 19 స్థానాల్లో బీజేపీ 2వ స్థానాల్లో ఉంది, 8 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసింది. నేను కూడా 25 నుంచి 30 స్థానాల దాకా వస్తాయంటే ఆ 19 స్థానాలు 2వ ప్లేస్లో ఉండటమే బీజేపీ అది గెలుచుకుంటుంది అనుకున్నాను గట్టిగా. నా సర్వే కూడా అక్కడ తప్పింది. ఇక లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాదిని ఎక్కడా కూడా పెద్దగా స్థానాలు వచ్చే అవకాశం కనబట్టలేదు. దక్షిణాది మీద ఎక్కువ స్థానాలు గెలుచుకుంటానికి గురి పెడుతుంది. అందులో ముఖ్యంగా కర్ణాటకతో పాటు తెలంగాణ కూడా ఉంది. కానీ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఎప్పుడు ఫలితాలు వేరుగా ఉంటాయి. గతంలో కూడా చూసాం మనం. అందులో చాప కింద నీరులాగా బీజేపీ దాదాపు పార్లమెంటు ఎన్నికల్లో 2019లో 20% పైన ఓటు శాతం ఉంది. ఇప్పుడు 35%కి తీసుకెళ్ళమని అమిత్ షా చెప్పారు. దానికి తగ్గట్టుగానే బీజేపీతో పాటు 18 ఆర్గనైజేషన్స్ కూడా పనిచేస్తున్నాయి. వాళ్ళ టార్గెట్ కూడా 10 స్థానాలని చెప్పారు. దాదాపు బీజేపీ 7 స్థానాలపైన గెలిచేట్టుగా ప్రస్తుతం వివిధ పార్టీల సర్వేలు కానీ బీజేపీ అంతర్గత సర్వేలు కూడా 7 స్థానాలు అయితే సేఫ్ జోన్లో ఉన్నట్టుగా కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలు కానీ బీజేపీకి అడ్డుకట్టు వేయాలని చెప్పి తెలంగాణ, కర్ణాటకలో ఇప్పటి నుంచే మొదలుపెట్టినాయి. కర్ణాటకలో మనం కొన్ని రోజుల కిందట చూసాము. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హిజాబ్ దాని గురించి మళ్ళీ ఆ నిషేధం ఎత్తేస్తున్నట్టుగా మళ్ళీ జనాల నుంచి వచ్చిన వ్యతిరేకతను చూసుకొని ఆయన సాయంత్రం కల్లా ఆయన మాట మార్చారు. ఇక తెలంగాణకు వస్తే సీఎం రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈటల రాజేందర్కి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుకి, అట్లాగే కొండా విశ్వేశ్వరరెడ్డికి వీళ్ళ మీద మళ్ళీ ఒక మైండ్ గేమ్ మొదలుపెట్టారు. కాకపోతే ఈటల రాజేందర్ స్వయంగా ఒప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తనకు ఫోన్ చేసినట్టుగా తను మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం లేదని. కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా వెంటనే ఖండించారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం లేదు, ఇదంతా స్పెక్యులేషన్ అని. సోయం బాపురావు మాత్రం ఇంతవరకు దాని గురించి ఏం స్పందన లేదు. ఎందుకంటే ఆయన ఇవన్నీ స్పెక్యులేషన్స్ కాబట్టి దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కానీ ఇంకా క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, బీజేపీ ముఖ్యంగా ఈ నాయకులకి ఎందుకు గురిపెట్టిందంటే వీళ్ళందరూ కూడా అసమ్మతిలో ఉన్నారు. అంతర్గత సమస్యల్లో బీజేపీ అంతర్గత సమస్యలు ఉన్నప్పుడు వీళ్ళు తీసుకుంటే చేబెళ్ళ, ఆదిలాబాదు, అట్లాగే ఈటల రాజేందర్కి మల్కాజ్గిరి కానీ జహీరాబాద్ కానీ ఇచ్చి గెలిపించుకొని 3 స్థానాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి యాడ్ చేద్దామని చెప్పి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న మాట వాస్తవమే. కానీ ఎక్కడా కూడా బీజేపీ నాయకులు ఎవరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూడలేదు, ముఖ్యంగా లోక్సభ ఎన్నికల ముందు. అయితే ఇదంతా కూడా బీజేపీ క్యాడర్ని ఒక అయోమయానికి గురి చేయడానికి, అంతేకాకుండా అంతర్గత సమస్య పోర్లు ఇంకా పెంచడానికి కాంగ్రెస్తో పాటు కొన్ని విపక్షాలు మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్న మాట వాస్తవమే. దీనికి ఒక మీడియా సపోర్ట్ కూడా వాళ్ళకి అందుతున్న మాట కూడా వాస్తవమే.
రీజనల్ పార్టీస్తో కాకుండానే యూట్యూబ్ ఛానల్స్ చాలా వరకు కూడా ఇవన్నిటిని వాళ్ళ టీఆర్పీ రేటింగ్ అనుకోండి, లేదంటే జనాలను ఒక అయోమయానికి గురి చేయడానికి ఇలాంటి గాలి వార్తలు ముందుకు తీసుకొస్తారు. రాబోయే రోజుల్లో ఇంకా ప్రయత్నిస్తారు కూడా. అందుకే బీజేపీ కార్యకర్తలు అయిపోయిన అసెంబ్లీ ఎన్నికల గురించి ఆలోచించకుండా రాబోయే లోక్సభ ఎన్నికల గురించి ఆలోచించడం చాలా మంచిది. బీజేపీకి 8 నుంచి 10 స్థానాలు ఎలా గెలిపించాలి, అందులో అమిత్ షా దిశానిర్దేశం చేసినట్టుగా ఎలా ముందుకెళ్ళాలి అనేది ఒక రూట్ మ్యాప్ స్ట్రాటజీ వేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా బీజేపీ అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్నని రాకపోయినా పార్లమెంటు స్థానాల్లో మాత్రం 8 నుంచి 10 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. బీజేపీ తెలంగాణ కార్యకర్తలు ఈ విపక్షాలు ఆడుతున్న మైండ్ గేమ్లో పడరని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.